హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా ప్రభాకర్ వ్లాగ్ 6. ఈరోజు రేషన్ బియ్యంతో వడియాలు పెట్టుకుందాము. 3 గ్లాసుల రేషన్ బియ్యంని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న బియ్యంని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ పోస్తున్నాను, అంటే 3 గ్లాసులకి 12 గ్లాసుల వాటర్ పోసాను. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలని 1 స్పూన్ జీలకర్రను వేసి దంచుకోవాలి. వాటర్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసుకోవాలి. 2 స్పూన్ల ఓమని వేసుకోవాలి. వాటర్ అనేవి ఎసరొచ్చాయి. ఇప్పుడు బియ్యంని వేసుకోవాలి. మనకి నార్మల్ అన్నం కంటే వడియాలకి చాలా మెత్తగా ఉడకాలి అన్నం అనేది. ఈ విధంగా ఉడికించుకోవాలి. వడియాలు పెట్టుకోవడానికి ఈ విధంగా ఉడకాలి అన్నం అనేది. ఇప్పుడు స్లాబ్ పైన క్లాత్ వేసి మడుగుల పావులో ఈ అన్నం అనేది వేసి ఇట్లా వడియాలుగా ఒత్తుకోవాలి. సాయంత్రం వరకు మనకి వడియాలన్నీ ఎండిపోతాయి. చూడండి, వడియాలన్నీ బాగా ఎండాయి. ఇప్పుడు ఆ వడియాలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరుసటి రోజు ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన టేస్టీ కరకరలాడే వడియాలు రెడీ అయ్యాయి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వడియాలు వేసుకోవాలి. ఈ విధంగా రేషన్ బియ్యంతో వడియాలను చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని మనం నూనెలో వేయించాక ఈ విధంగా క్రిస్పీగా రుచికరంగా వస్తాయి. ఇవి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఎంతో తెల్లగా మల్లెపూలాగా ఉన్న వడియాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇవి పప్పుచారు లెక్కని ఫ్రై ఐటమ్స్ కర్రీస్లో ఇందులో వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటాయి.